నమస్తే, నేను సిరి. తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారం గురించి తెలిసిందే కదా. సో దీంట్లో అయితే సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలను అయితే మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే ఈ కల్తీ నెయ్యి గురించి, తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో. అయితే ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటారు? అంటే అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినట్ట, లేకపోతే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినట్ట? అసలు దీన్ని ఏంటంటారు అసలు? సహజంగా ఇవాళ సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే వైఎస్ఆర్సీపీ ఏవైతే అనుమానాలు ఆరోపణలు లేవనెత్తుతుందో అవే సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ ఏవైతే అదే వాళ్ళు అడిగినట్టుగా మనకు అనిపిస్తోంది పైన చూడటానికి. అవును సార్. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రొసీడింగ్స్ తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఏంటంటే, ఒక కేసులో ఒకళ్ళకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చేస్తారేమో అనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో, అంటే సుమారుగా 60 to 70% సందర్భాల్లో ఎవరినైతే ప్రశ్నించారో వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళని క్వశ్చన్ చేసినట్టుగా చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను వీళ్ళు నివృత్తి చేసుకుంటారు సుప్రీంకోర్టు. ఇది కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు అన్న దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీన్ని ఎలా బయట పెడతారు అనేటువంటిదే ప్రధానంగా వాళ్ళు వేసినటువంటి ప్రశ్న. ఒక జడ్జిగా, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తిగా వాళ్ళు అలా అనుకోవటం అనేటువంటిది సహజమైనప్పటికీ, ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిగా వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి వ్యవహారం. రేపొద్దు నిజంగానే జరిగిందని కప్పిపెట్టి అంతా అయ్యే వరకు బయటికి రాకుండా, ఆ తర్వాత ఇప్పుడు 6 నెలల సంవత్సరం తర్వాత బయటకు వస్తే అప్పుడు భక్తులు ఏమంటారు? ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారంటారు. అవునా? కాబట్టి ప్రాథమికంగా తప్పు జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకోవడానికి నెయ్యిని టెస్ట్ చేసి వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఇచ్చినటువంటిది సరిపోయింది. అంటే ప్రాథమికంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు 2023 నుంచి దఫాలుగా వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళొకళ్ళు, తర్వాత 3 కంపెనీస్ ముఖ్యంగా దీంట్లో, బోలేబాబా అనేటువంటిది ఒకటి, వాళ్ళ అయితే 10-15 సార్లు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాసవి అనేటువంటిది. ఈ 3 కంపెనీస్ కూడా కలిసి ఈ కుట్రలో భాగం అనేటువంటివి కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తర్వాత గత 3 సంవత్సరాలుగా లడ్డు క్వాలిటీ బాగాలేదని, వాసన బాగాలేదని, రుచి బాగాలేదని, నిలవ ఉండట్లేదని చెప్పేసి భక్తులు రకరకాలైనటువంటి కంప్లైంట్స్ చేస్తున్నారు. సో ఒక్క కంప్లైంట్ను కూడా పట్టించుకోకుండా అలా చేసిన వాళ్ళని దౌర్జన్యం చేసిన సంఘటనలు మనం చూసాం. అంటే ఈ అనాచారం అనేటువంటిది 3 సంవత్సరాలుగా జరుగుతుందని ప్రాథమికంగా అక్కడ తెలిసిపోయింది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రఖ్యాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానన్నారు. ప్రాథమికంగా చేస్తే తేలింది. అక్కడ తేలిన తర్వాత పూర్తి స్థాయిలో చేయడానికి సిట్ వేశారు. అప్పుడేసారు. ఆధారాలు లేకుండా సిట్ వేసేసి విచారణ చేసేస్తారా? కాబట్టి ప్రాథమిక ఆధారాలు అక్కడ తప్పు జరిగింది అనడానికి ఉన్నాయి. కాబట్టి ఆయన సిట్ అనేది వేయటం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉంది. సిట్టు వేసేటప్పుడు ప్రజలకు చెప్పడం అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఒక ప్రభుత్వంలో జరిగిన అనాచారాన్ని ఇలా జరిగింది అనేటువంటిది తెలియజెప్పడం ఆ ప్రభుత్వం బాధ్యత. లేకపోతే వాళ్ళు బ్లేమ్ అవుతారు రేపు. తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు ఇన్ని ప్రశ్నలు వేసింది కదా అని సంకలు ఉద్దుకుంటున్నటువంటి వైసీపీ అనుకూల మీడియాకి మరి ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత బాలు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో ఎందుకు వేసింది? వాళ్ళు అనుకుంటే ఇదేదో జరిగినట్టుంది, ఇచ్చేయండి సిబిఐ కన్నా ఒక మాటలో చెప్పేయచ్చుగా. సో సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని అంటేనే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ప్రారంభమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అనేటువంటి ఒక భావనతో వాళ్ళు వీళ్ళ అభిప్రాయాన్ని కూడా అడిగారు. ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుందని. ఇప్పుడు బీజేపీకి ఇది శీల పరీక్ష. నిజంగా సిబిఐకి ఇవ్వండి అన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది.
ఎందుకంటే వాళ్ళ కోయలేషన్ కాబట్టి ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వాలు. అవును సార్. అలా కాకుండా వద్దన్నారనుకోండి, అదిగో వీళ్ళ ప్రభుత్వం కింద పైన ఉంది కాబట్టి వద్దన్నారని వైసీపీ వాళ్ళు అంటారు. కాబట్టి రేపు ఖచ్చితంగా గురువారం నాడు జరగబోయేది ఏంటంటే, మీరు ఎలా చెప్తే అలాంటి నిర్ణయం మేము తీసుకుంటాము. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది దర్యాప్తు మొదలుపెట్టింది, జరుగుతుంది. కానీ మీరు ఒకవేళ మమ్మల్ని టేకప్ చేయమంటే మేం చేస్తాము, చేయడానికైనా సిద్ధమే, లేదైనా సిద్ధమే అన్నట్టుగా అటు ఇటు కాకుండా మళ్ళీ బాల్ తీసి కోర్టులో వేస్తారు. అప్పుడు కనుక సిబిఐ ఎంక్వైరీ వేయండి అందనుకోండి, కేంద్ర ప్రభుత్వం మీద మాట ఉండదుగా. అవును సార్. ఎదుగో మేము వేస్తామనలేదు కదా, వాళ్ళు చెప్తే వేసారు, తప్పేదే ఉంది అంటారు. వైసీపీ వాళ్ళకి కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఒకసారి సిబిఐకి వెళ్ళిపోతే అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినట్టు. ఒక వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు. అతిగతి లేకుండా పడి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 12 సంవత్సరాల నుంచి సాగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటికీ కొనసాగుతూనే. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఓడిపోయాడు కూడా. ఒకసారి ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఇన్ని జరిగినాయి. కాబట్టి అధిక కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, మీరు ఇలాగ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సిట్టుని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు అనేటువంటి గ్యారంటీ ఏముంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అక్కడే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు బహిరంగంగా, సిట్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? సిట్ అనేటువంటిది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచేటువంటిది. ఇది పోలీసులు ఆయన కనుసన్నల్లోనే నడుస్తారు. సహజంగానే సీఎంను కాదని వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? మామూలుగా తప్పు జరగనప్పుడే జరిగింది అని చెప్పడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది పోలీస్ ఆఫీసర్లు చూసాం. అక్కడ ఏం లేకపోయినా జనాన్ని తీసుకెళ్లి లోపలేశారు, కొట్టారు, నానా గందరగోళం చేశారు. కానీ అక్కడ తప్పు జరిగి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే దాని ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉంది సిట్టుకి? వాళ్ళు చేసే పనే అది కదా. ఒకవేళ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే చేయలేరా? కాబట్టి అది అర్ధరహితంగా ఉంది వాళ్ళు చేసినటువంటి కామెంట్. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ అడిగిందంటేనే కొంత దూరం సిట్టు విచారణ జరిగింది కాబట్టి చూద్దాంలే అనేటువంటి దాని మీద జరుగుతుంది. లేదంటే మహా అంటే ఏమంటారంటే కోర్టు పర్యవేక్షణలో చేయండి అనేటువంటి ఒక మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని డే టు డే దాని రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు చూసారా. అలాగా హైకోర్టుని ఏమన్నా ఆదేశించి మీ పర్యవేక్షణలో చేయించండి అనేటువంటి ఒక డైరెక్షన్ ఏమన్నా ఇవ్వడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ సిబిఐకి అప్పచెప్పండి అని సొంతగా సుప్రీంకోర్టు చెప్తుందని అయితే నేను అనుకోవటం లేదు. ఇప్పుడు వైసీపీ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటిది రేపు గురువారం నాడు ఇదే రకమైనటువంటి మాట, మీరు అటు చేసినా పర్వాలా, ఇటు చేసినా మీ ఆదేశాలు పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఏం జరుగుతుంది గురువారం నాడు అనేటువంటిది చూడాలి. కానీ కోర్టులు కూడా కొన్ని విషయాల్లో అంటే ఫైనల్ జడ్జిమెంట్ బయటకు వచ్చే వరకు మనం ప్రిడిక్షన్స్ చెప్పలేము. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళది అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అవునంటే కాదని వస్తుంది, కాదంటే అవునని వస్తుంది. కాబట్టి చూద్దాం 4 రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.